నేను మాల ధరించేటప్పుడు నా గురుస్వామి చెప్పిన మొట్టమొదటి మాట, పొద్దున్నే 4 గంటలకు లేసాం. నేను ఓకే స్వామి అన్న, కానీ పొద్దున్నే లేయడం అంత ఈజీ కాదు. టు బి ఫ్రాంక్, లేట్గా లేచిన రోజులు కూడా ఉన్నాయి, మరీ అంత లేట్ కాదు. బట్ తొందరగా లేయడం నేర్చుకున్నాను. అప్పుడే అర్థమైంది మా గురుస్వామి ఎందుకు తొందరగా లేవని. తొందరగా లేయడం వల్ల మన మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంది. అలాగే 2-3 గంటలు మన చేతిలో ఫ్రీగా దొరుకుతుంది. దాన్ని ఎలా వాడుకున్నాం అనేది మన మీద డిపెండ్. ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఫ్రీ టైంలో ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, అలాగే మన డైలీ లైఫ్లో ఉన్న ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు. ఎలా? మన పనికి మనం తొందరపోవడమే. అలా అని ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము అని మొబైల్ వాడకుండా బుద్ధిగా ఉండాలి. నా అడిషనల్ టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తాం. ఎంత త్వరగా లేస్తామో అంతే తొందరగా నిద్రపోవాలి. స్వామి సార్.